చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులిపర్తి నాని సతీమణి సుధారెడ్డి ప్రచారానికి మహిళలు నీరాజనం పడుతున్నారు. ప్రచారంలో భాగంగా పద్మావతిపురంలో ఆమె ఇంటింటా ప్రచారం చేస్తూ టీడీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేస్తూ ప్రత్యర్థిపై విరుచుకుపడుతున్నారు. ఇంటింటి తెలుగుదేశంలో భాగంగా ఈరోజు పద్మావతిపురం పంచాయతీ పద్మావతిపురంకి రావడం జరిగింది. ఇది మేము పసుపు కుంకుమ అప్పుడు ఒకసారి వచ్చి వెళ్ళాను. ఇప్పుడు రెండో విడతగా ఇక్కడికి వస్తూ ఉన్నాను. అద్భుతమైన అనూహ్యమైన స్పందన. దానికి కారణం నానిగారు వచ్చిన తర్వాత ఈ పంచాయతీకి సంబంధించిన ఇళ్ల పట్టాల సమస్యలు ఉండేది. సో సీఎం గారితో మాట్లాడి ఓవరాల్గా మన తిరుపతి రూరల్కు గాను 5,000 ఇళ్ళు శాంక్షన్ చేయించారు రూరల్కి సంబంధించినంత వరకు. సో అదే ప్రొసీడింగ్స్ కూడా వచ్చాయి. మనం వచ్చిన తర్వాత ఎవరెవరికి అలాట్ చేయాలో అవన్నీ చేస్తున్నాం. ఇంకొక విషయం, మనకి భూమి లేకపోయినప్పటికీ ఇవి కడతాం. అపార్ట్మెంట్స్ కట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మంది. ఇక్కడ మఠం భూములు ఉన్నాయి, చాలా చోట్ల మఠం భూముల సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా మనం రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తున్నాం. ఇక నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. సో 4 బోర్స్ వేయించారు ఇక్కడ, నానిగారు ఆధ్వర్యంలోనే వేయించడం జరిగింది అది. సో 2 బోర్లకి ఒక 2 డేస్లో కనెక్షన్స్ ఇస్తారు. ఇంకా తెలుగు గంగ నీరు అక్కడికి అంటే మనం సెట్టిపల్లికి తీసుకుని వచ్చాము, ఇక్కడ కూడా తీసుకుని వస్తాం. మనకున్న తక్కువ సమయంలో ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత తక్కువ సమయంలో చాలా ఎక్కువ పనులు చేస్తూ వచ్చాం. ఎంత అంటే అంత విస్తృతంగా చాలా తక్కువ సమయం నిద్రపోయేవారు నానిగారు కూడా. ఎందుకంటే అన్నీ చేసుకుని కొన్ని సాధించిన తర్వాత నమ్మకం కలిగాక ప్రజల్లోకి వెళ్ళాలని ఈరోజు ఆ స్పందనే ఇది. సో మన అభివృద్ధి, దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు తోడై ఇంతమంది మాకు తోడుగా ఈరోజు వస్తూ ఉన్నారు. సో తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. సో అదే పార్టీకి సంబంధించిన నాని గారు కూడా అభివృద్ధి వైపే వెళ్తున్నారు, వెళ్తాం కూడా. సో అందరూ కూడా 2019 ఎలక్షన్లో చాలా వరకు మహిళలు అందరూ కూడా అంటే యువత ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారు. మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది. నాని గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా వస్తారు. సో తప్పకుండా మంచి రోజులు ఉన్నాయి తిరుపతికి, అంటే చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీకి. అంటే సగం తిరుపతి ఉన్నది ఇక్కడ. చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీని స్మార్ట్ సిటీగా అంటే డెవలప్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ స్మార్ట్ కాన్స్టిట్యుయెన్సీగా, మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా పిక్ చేసుకోవడం జరిగింది. సో మేము కూడా దీన్ని అన్ని విధాల రూపురేఖలు మార్చాలన్న మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఒక 2 months మేము స్టార్ట్ చేస్తాం మా జర్నీ. తర్వాత అంటే May 23rd తర్వాత మా అభివృద్ధి వైపు వెళ్ళే జర్నీని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.